అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యము మనం అందరము కలిసి చదువుకుందాం. మీ భాగములు స్పష్టంగా చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 9వ వాక్యం మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 48:9. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతిమి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహారాజువి, మహోన్నతుడివి, ఘనమైన దేవుడివి, శ్రేష్టమైన దేవుడివి, అద్భుతీయుడివి, శ్రీమంతుడివి, సర్వాధిపతి, సర్వలోక జ్ఞానివైన దేవా, ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయమైన ప్రభా, మీ దాసుని నేను ఎందుకు పనికిరాని నేను ప్రభా మీ పాసంతో చేరి మొరపెడుతుండగా ప్రభా మీరు ఇంతవరకు క్షేమం కాచి కాపాడి భద్రపడుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. ఆరాధనలకు సహాయపడుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. ఆ రీతిగా తండ్రి నాయన మరలా ఒకసారి ప్రభా తండ్రి మీ పాసంతో చేరి అబ్బాయిని పిలవడానికి ఇచ్చిన ఘనతను బట్టి మీకు ఎంతో వందనాలు. చదువుకున్న భాగాన్ని ప్రభా మీరు దీవించని ఆశ్రయించని పంచిపెడుతురండి. నిలబడుతున్న మీ దాసుడు ఎందుకు పనికిరానివాడు ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేనివాడు, శరీరం ఏమాత్రం కూడా తండ్రి కలవకుండా తను మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మీరే నాతో మాతో అందరితో మాట్లాడి ప్రభా వాక్యానుసారంగా మిమ్మల్ని పరీక్షించుకొని మీ యొక్క రక్తమాంసాలు చేయడానికి మీరే మాకు అనుగ్రహం దయచేస్తున్నామని బతిలాడుకుంటూ, కనికరించమని బతిలాడుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం కోల్డ్గా ఉంది, కొంచెం భరించండి, పర్లేదు, క్షమించండి. యాక్చువల్ మనం చదువుకున్న భాగం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకున్నట్లయితే చేసినావు చదవమ్మా. చాలు. ఇక్కడ దేవుని కృప గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అంటే కీర్తనల గ్రంథం 48వ అధ్యాయంలో కూడా కీర్తనకారుడు రాస్తాడు, దేవుని సన్నిధిలో మనం కృపను ధ్యానించుకోవాలి అని రాస్తాడు. మనమందరం కూడా చాలామంది పెద్దలు లేకపోతే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మన సహోదరులు మనం కలిసినప్పుడు ఎలా బాగున్నారా బ్రదర్ అంటే బాగున్నాను బ్రదర్, అంతా దేవుని కృపే అంటాం. ఎవరైనా సిస్టర్స్ని కలిసినప్పుడు ఏ సిస్టర్ బాగున్నారా అంటే బాగున్నాను, అంతా దేవుని కృపే అంటాం. ప్రతి విషయానికి కూడా దేవుని కృపే, ప్రతి దానికి కూడా దేవుని కృపే, ప్రతి విధానంలో కూడా దేవుని కృపే అంటాం. కానీ ఆ కృపను మనం ప్రస్తావించేటప్పుడు, ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఆ కృపలో ఉన్న శక్తిని, ఆ కృపలో ఉన్న బలాన్ని, ఆ కృపలో ఉన్న సమస్తమును మనం గుర్తెరిగి ఆ మాట చెప్తున్నామా, లేకపోతే మనకేదో మంచి జరిగిందని, మన జీవితంలో మనం అనుకున్నది జరిగిందని, లేకపోతే ఏదో ఒక 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 లాభము మనం పొందినామనని దానిని బట్టి మనం ఆ మాట అంటున్నాం. అంటే అంత దేవుని కృపే బ్రదర్ అంటాం, అంత దేవుని కృపే సిస్టర్ అంటాం. ఈ మాట మనం దేని వలన అంటున్నామనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే కృప అనేది దేవుడు అనుగ్రహించే విధానం ఎట్లుందంటే అర్హత లేని దానికి అర్హతనివ్వడం. మన జీవితాలు కూడా అంతే. మనకు వాస్తవంగా చెప్పాలంటే అర్హత అనేదే లేదు, ఏమాత్రము కూడా అర్హతనే లేదు. ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా లాజరు చనిపోయి 4 దినములు అయిన తర్వాత దేవుడు వెళ్ళి అక్కడ లాజరుని లేపుతూ వచ్చినాడు. అంటే లాజరు చనిపోయి 4 దినములు నేను అక్కడ ఎందుకు క్లియర్గా రాయబడింది అని అంటే ఏమాత్రము కూడా విడిపించలేని అని. అంటే కొంతమంది ఇప్పుడు మన ప్రపంచంలో కూడా కొన్ని దగ్గర మనం వింటాం, తీసుకెళ్ళి పాతి పెడుతున్నప్పుడు లేచి కూర్చున్నాడయ్యా,
మనము హాస్పిటల్కి చనిపోయాడని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేద్దాం లేచి కూర్చున్నాడయా అని అంటాం. అంటే అవన్నీ క్షణంలోనే, లేదా ఒక గంట పరిధిలోనే, లేకపోతే 2 గంటల పరిధి, మ్యాక్సిమం అనుకుంటే ఒక రోజు పరిధిలో జరిగే కొన్ని అద్భుతాలు. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే 4 దినములైన తర్వాత లాజర్ని లేపుతూ వచ్చినాడు. అంటే దాని ప్రకారం ఏంటంటే ఇంకా చనిపోయినాడు, క్లారిటీ వచ్చేసింది, ఇంకా పూడ్చిపెట్టే సమయం. 4 రోజులు గడిచిపోయింది, ఇంకా ఏమాత్రం కూడా లేచే అవకాశమే లేదు. అటువంటి స్థితిలో ప్రభు వెళ్ళి అక్కడికి ఏం చేసినాడు, ఆ లాజర్ని లేపుతూ వచ్చినాడు. సేమ్ సిచ్యువేషనే మనది కూడా. ఏమాత్రము కూడా మనల్ని విడిపించలేని స్థితి, ఏమాత్రము కూడా మనల్ని కాపాడలేని స్థితి, ఏమాత్రము కూడా మనలను పైకి తీసుకురాని లేని స్థితిలో మనం ఉంటూ వచ్చినాం. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే అక్కడ జీవము పొందడానికి, అంటే బ్రతకడానికి ఏమాత్రం అర్హత లేని స్థితిలోకి ప్రభు కృప వచ్చి మనల్ని ఏం చేసిందంటే లేపుతూ వచ్చింది. ఆ అర్హతను సంపాదించి ఇచ్చినది ఆ యొక్క దేవుడే మనం సంపాదిస్తూ వచ్చినాడు. ఇది మనం గుర్తెరగాలి. ఒక అర్హతను ఇస్తూ వచ్చినాడు. అంటే ఈ లోకంలో ప్రతిదానికి కూడా మనం కృప 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 అనుకుంటూ వెళ్తున్నాం. కానీ బాగానే ఉంది, అది ఒక రకంగా మంచిగానే అనుకోవచ్చు. కానీ జీవితంలో ఈ కృప మనలను ఎంతవరకు పైవెట్టడానికి, ఇంకొక కృపకి మనలను అక్కడ తీసుకెళ్తుంది అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఉన్నది, మనం తెలుసుకోవాలి. అంటే యోహాను రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడండి. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వాక్యం చదువుదాం చూడండి. చాలమ్మా. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ కృప వెంబడి కృప మన జీవితంలో జరుగుతుందా? మన జీవితానికి మనకు అనుగ్రహించబడిన కృపకు మనం ఏమాత్రము కరెక్ట్గా క్లారిటీగా జీవిస్తున్నామన్నది మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కృప మనల్ని ఏం చేస్తుంది అనంటే దేవుని కొరకు ప్రయాసపడేదిగా మనల్ని మారుస్తుంది. దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించే విధానంలోకి తీసుకెళ్తుంది కృప. దేవుని యొక్క ఆశయమును, దేవుని యొక్క ఆయన యొక్క నియమమును, లేకపోతే ఆయన యొక్క క్రమమును ఈ యొక్క భూమిలో ఉన్న మిగతా జనులందరికీ కూడా తెలియపరిచే విధానములోకి తీసుకెళ్తుంది దేవుని యొక్క కృప. దీనికి మాత్రమే దేవుని యొక్క కృప పనిచేస్తుంది. దేవుని చిత్తము కొరకు, దేవుని ఆశయము కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని యొక్క, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికల కొరకు ఈ కృప పనిచేస్తుంది. అందుకే నోవాహు జీవితంలో చూసినప్పుడు మొట్టమొదటగా అక్కడ బైబిల్లో రాయబడుతున్న మాట ఆదికాండంలో రాయబడుతుంది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. ఏమైనాడు? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. అంతకుముందు కృప అనే మాట లేదు. కావాలంటే చూడండి, నోవాహు కాలంలోనే నోవాహుకు మాత్రమే యెహోవా దృష్టి యందు కృప వచ్చింది. ఎందుకు వచ్చింది నోవాహుగా కృప అంటే పడవ కట్టడానికి, తన ప్రజల్ని రక్షించుకోవడానికి, ఈ యొక్క భూమి అంతట్లో ఉన్న జీవరాశుల్ని కాపాడడానికి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నోవాహు ద్వారా నేను ఈ భూజనుల్ని, నోవాహు కుటుంబాన్ని, ఇంకా పడవ కట్టే సమయంలో ఎవరైతే నోవాహు మాటలను వింటారో వాళ్ళందరినీ కూడా కాపాడుతానని ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి నోవాహు దగ్గరికి వెళ్ళి, నోవాహుకి ఆ దేవుని దృష్టి యందు కృప వచ్చింది. ఆయన దగ్గరికి కృప వెళ్ళింది. కృప వెళ్ళి అదే రకంగానే నోవాహుకు ఆ కృప పొందుకున్నాడు. కాబట్టి ఆ కృప ద్వారానే అంత పెద్ద పడవను, అంత గొప్ప ప్లానింగ్, అక్కడ దేవుడు చెప్పిన విధానంగా ఇక్కడ కింద భాగంలో ఇలా చెయ్యి, ఇక్కడ ఈ కిటికీ పెట్టు, ఇక్కడ ఇది పెట్టు, ఇక్కడ అది చెయ్యి అని కరెక్ట్గా ప్లాన్ ప్రకారంగా ఇంత మోరుండాలి, ఇంత పొడుగుండాలి, ఇంత ఎడల్పు ఉండాలి, ఈవెన్ దో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నెరవేర్చుకోవడానికి కృప అక్కడ తోడ్పడింది నోవాహు జీవితంలో. ఈ రకంగా కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో దేవుడు అక్కడ కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ కృప కాపాడేదిగా ఉంది. అదే రకంగానే మోషే జీవితంలో చూసుకుంటే, మోషే జీవితంలో కూడా నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. అక్కడ 33:18 అనుకుంటా, చూడండి ఒకసారి.
కాదు మా ఒక్క ఒకసారి అది కాదు 12 చదువు ఒకసారి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. చూడండి, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చూడండి, ఇక్కడ కటాక్షం అని రాయబడింది, కానీ తెలుగులో ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో మాత్రం గ్రేస్ అని రాయబడింది, తమిళ్లో కూడా కృపనే రాయబడింది. ఇక్కడ తెలుగులో మాత్రం కొంచెం ట్రాన్స్లేషన్ విధానంలో కటాక్షం రాయబడింది. కానీ అక్కడ దేవుడు కృప అనుగ్రహించే విధానం మోషేకి అనుగ్రహించేటప్పుడు దేనికి అనుగ్రహించినాడు అని అంటే, తన ప్రజలను అక్కడ ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకురావడానికి అక్కడ దేవుని కృప మోషేకి అనుగ్రహింపబడుతూ వచ్చింది. ఆ రకంగానే ఆ కృప మోషే ద్వారా చాలా గొప్పగా ప్రదర్శించబడింది. చాలా గొప్పగా అనేక అద్భుతములు ఆ ఐగుప్తు దేశంలో చేయుటకు, అదే రకంగా మొట్టమొదటిగా క్రీస్తు ఆ ప్రజలలో పరిచయం అవడానికి కూడా ఆ కృప ఏర్పడుతూ వచ్చింది. ఆ కృప అంత గొప్ప కార్యములు అక్కడ చేస్తూ వచ్చింది. మోషేను కూడా ఆ ప్రజల్ని, అంత లక్షలలో ఉన్న ప్రజల్ని తీసుకురావడానికి అంత గొప్ప సంకల్పమును ఇచ్చినది ఆ కృప. ఆ రకంగానే ఆ యొక్క కృప ఇంతగా విస్తరించినప్పుడు, ఇంత బలమైనదిగా ఆ కృప ఉండేటప్పుడు ఆ ఒక కృపను వాళ్ళు స్వీకరిస్తూ వచ్చినారు. ఆ కృపకు లోబడ్డారు. ఆ కృప ప్రకారంగానే వాళ్ళు జీవించినారు. ఆ కృప చెప్పినట్లుగానే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ప్రవర్తించినారు, జీవించినారు, చూసినారు, మాట్లాడినారు, ఆలోచించినారు. ప్రతిదీ కూడా కృప ద్వారానే చేస్తూ వచ్చినారు. ఇవన్నీ పాత నిబంధన కాలంలో మనం ఇంకా చాలా మందిని చూడొచ్చు. అక్కడ ఇంకా నెహెమ్యా చేసిన ప్రార్థన కూడా కృప ద్వారానే చేస్తూ వచ్చినాడు. దావీదు మహారాజు గురించి కూడా మాట్లాడేటప్పుడు సొలొమోను ఒక మాట అంటాడు, చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ మహాకృప అని చెప్పి సొలొమోను అంటాడు, చూడండి. 3వ అధ్యాయము 6వ వాక్యం చదవండి ఒకసారి. చూడండి, ఎంతంటే మహాకృపను చూపి ఉన్నావు. ఎవరికి? దావీదుకి. ఎందుకు అంటే తన ప్రజల్ని పాలించే విధానం, తన ప్రజల్ని పరిపాలించే విధానం. అక్కడ ఆ రాజు, అక్కడ దావీదు మహారాజులో మనకు కనిపించేది అంటే యాజకుడు కనిపిస్తాడు, అక్కడ రాజు కనిపిస్తాడు. అందుకే అక్కడ మనల్ని కూడా ప్రభు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఏ విధంగా మనల్ని చేసినాడు? రాజుల యాజక సమూహంలో మనల్ని చేరుస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా అక్కడ కృప ద్వారానే జరిగించబడుతూ వస్తున్నాయి. కృప ద్వారానే అన్నీ కూడా బైబిల్లో దానియేలు దేవునికి సాక్ష్యంగా జీవించిన విధానం కూడా కృపకు లోబడే. ఆ కృప బలము కలిగి, ఆ బలము ప్రదర్శించేటప్పుడు వాళ్ళు ఆ కృపకు లోబడి, ఆ కృపను అంగీకరించి, ఆ కృప చెప్పినట్టుగానే జీవించిన విధానాన్ని బట్టే అక్కడ ఏం జరుగుతుంది? కృప అద్భుతంగా తనను తాను అక్కడ ఏం చేసినట్టు ఆ కృప బలపరచబడింది, ఆ అనేక ప్రజలకి తెలియపరచబడింది. అనేక విధాలుగా ఆ కృప గొప్ప అద్భుత కార్యములు చేస్తూ వచ్చింది. కానీ ఈ రకంగా కృప చేస్తూ వచ్చింది. ఇంకా కీర్తనకారుడు రాస్తాడు, కృప ఆకాశము కంటే ఎత్తైనదిగా ఉన్నదని రాస్తాడు. ఇంకొక దిక్కు కృపను రాస్తాడు, మీకు కృప ఈ భూమి నిండుకొని ఉన్నదని రాస్తాడు. ఈ రకంగా కృప మన చుట్టూ ఉంది, ఆకాశం అంత ఎత్తుగా ఉంది. మనం కూడా కృప ద్వారానే రక్షించబడ్డాం. కానీ మన జీవితంలో మనకు అనుగ్రహించబడిన కృపను మనము వ్యర్థపరుచుకుంటున్నామేమో అనేది ఒక సందేహం. ఇది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఎందుకు అనంటే ఈ కృప మన ద్వారా చేయాల్సిన కార్యములు ఆగిపోయి ఉన్నావేమో, మన ద్వారా జరిగించాల్సిన ప్రభు యొక్క చిత్తం ఆగిపోయి ఉన్నదేమో, మన ద్వారా ప్రభు యొక్క ఆలోచన, మన ద్వారా ప్రభు యొక్క ప్రణాళికలు, మన ద్వారా ఆ యొక్క ఇక్కడ నోవాహు ద్వారా ఎట్లా ఆ ప్రణాళికలు నెరవేర్చబడ్డాయో, మోషే ద్వారా ఆ రకంగా తన ప్రజలను నడిపించిన విధానము కనబడుతుందో,
అదే రకంగా మన వ్యక్తిగతంగా ఒక్కొక్కరు జీవితంలో కూడా ఈ కృప పని చేయాలని ఎంతగానో ప్రయాసపడుతుంటే, కానీ మనం ఆ కృపను మనం ఏం చేస్తున్నామంటే తిరస్కరిస్తున్నాం. మనం ఆ కృపను ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? వ్యర్థపరుస్తున్నాం. దేనికి వ్యర్థపరుస్తున్నాం? మన సొంత కార్యాలకు, మన సొంత ఆలోచనలకు, మన సొంత విధానాలకు ఈ కృపను మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. చూడండి, అది అక్కడే యోనా ఒక మాట అంటాడు. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. చూడండి, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు వాళ్ళకి ఇవ్వబడిన కృపను ఏం చేస్తారంట? విసర్జిస్తారు. ఏంటి ఆ అసత్యమైన వ్యర్థమైన దేవతలు అంటే? మనము కళ్ళ ద్వారా చూసే ప్రతిదీ కూడా ఆ రకంగా మనం కళ్ళు ద్వారా చూసే ఏదైతే ఉందో, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ, ఇంకా మనం చేసే లోకానుసారమైన వాటికి ఏదైతే మనం లోబడతామో వాటిని బట్టి మనం ఏం చేస్తున్నాం? కృపను మనము విసర్జిస్తున్నాం. ఆ కృపలో ఉన్న బలమును మనము గుర్తెరగట్లేదు. ఆ కృపలో ఉన్న శక్తిని మనము గుర్తెరగట్లేదు. ఆ కృపలో ఉన్న ఆ ఒక మహత్యమును మనం గుర్తెరగట్లేదు. అయ్యో, ఆ మోషే ఆ కృపకు లోబడ్డాడు కాబట్టే, ఆ కృపను స్వీకరించినాడు కాబట్టే, ఆ కృప ఆయనలో పనిచేసింది కాబట్టే అంత లక్షల మంది జనాన్ని తీసుకొస్తూ వచ్చినాడు. మరి మనము ఒకరిని రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు మనకు కృప అనుగ్రహించబడలేదా? ఆ కృప మనలో పనిచేయలేదా? ఆ కృప మనలో శక్తివంతంగా లేదా? ఆ కృపకు మనం ఏమాత్రము మనము లోబడలేదా? ఒకరు అంతమంది జనాన్ని మోసే రాబట్టుకోగలిగితే మనం ఏమాత్రం ఒక్కరినైనా మనం తీసుకురాగలుగుతున్నామా? ఇది మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 11:28 ప్రకారంగా చదువుకుంటే, మనమందరం ఎవరైతే సరే ఆ ఒక రొట్టెలో ద్రాక్షారసం చేయవేసేవాడు ఎవరైనా సరే తను ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని తర్వాత దాంట్లో చేయవేయమని చెప్పి పౌలు గారు రాస్తారు. అందుకే పౌలు గారు కూడా మనం చదువుకున్న భాగంలో ఆ కృప నాలో నిష్ఫలము కాలేదంటాడు. అంటే నేను ఆ కృపను వ్యర్థపరచుకోలేదు, ఆ కృప కోసం నేను ప్రయాసపడినాను. ఇంకా చెప్పాలంటే వారందరికంటే రాయబడిన మాట, మిగతా ఉన్న శిష్యులు కావచ్చు, ఇంకా లేకపోతే ముందున్న శిష్యులు కావచ్చు, అక్కడ ఉన్న సంఘమైన ఎవరైనా కావచ్చు, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటున్నాడు. ఈ సాక్ష్యం మనం ఇవ్వగలమా? మనకుందా? ఈ సాక్ష్యం మనం చెప్పుకోగలమా? నేను ఈరోజు దేవుని కోసం ప్రయాసపడ్డాను అని. ఇంకా చెప్పాలంటే మనం దేవుని కోసం కొన్ని నష్టమని ఎంచుకోవాల్సింది పోయి, ఆ నష్టం అనేది ఎంచుకోక దాని కొరకు మనం కృపను విసర్జిస్తున్నాం. దాని కొరకు మనం కృపను పోగొట్టుకుంటున్నాం. దాని కొరకు మనం కృపను ఏం చేసుకుంటున్నాం? వ్యర్థపరుస్తున్నాం. ఎంత ఘోరము, ఎంత పాపము! అయ్యో, ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. అక్కడ పౌలు గారు తాను ఎంతగానో నష్టంగా ఎంచుకున్నాడు. తన జీవితాన్నే నష్టంగా ఎంచుకున్నాడు. కానీ మనము ఒక్కసారైనా ఏదైనా ప్రభు కొరకు నష్టంగా ఎంచుకొని ఉన్నామా? ఒక్కటి నేను ప్రభు కొరకు దీన్ని నష్టంగా ఎంచుకున్నాను, ఇంక నేను దాని జోలి పోవట్లేదు. మనమే పరీక్షించుకుందాం. ఎందుకంటే మన ముందు ఉంచబడినది పరిశుద్ధమైనది. మన ముందు ఉంచబడినది ఎంతగానో అతి పరిశుద్ధమైనది. ఆయన శరీరము, ఆయన రక్తములో మనం చేయవేయబోతున్నాం. జాగ్రత్త సుమ. మనం జ్ఞాపకం ఉంచుకొని పరీక్ష చేసుకొని, ప్రభువా నేను ఇలా లేను అని మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకొని విడిచిపెట్టి దాని ప్రకారంగా మనం క్షమాపణ పొందిన వారమై ఆ రకంగా మనం దాంట్లో చేయవేయాలి. ఈ రకంగానే మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కృప అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తుంది? ప్రభావితం చెందేలా మారుస్తుంది. అనేక విధాలుగా అనేక మందికి సాక్షులుగా నిలబెడుతుంది. అనేక మందిని ఇంకా చెప్పాలంటే మనలను అనేకులకి ఆకర్షవంతులుగా మారుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము ఏదో ఒక దాన్ని చూసి ఆకర్షవంతులుగా అయిపోతున్నాం. మనం ఎప్పుడైతే చూపు
దేవుని కృపానుసారమైన చూపు మనలో లేదో అక్కడ కృప ఏమవుతుంది? వ్యర్థపరచబడుతుంది. దేవుని ఆలోచన ప్రకారంగా ఆ కృప ఇచ్చిన విధానంగా మన ఆలోచన లేదో అక్కడ కృప ఏమవుతుంది? వ్యర్థపరచబడుతుంది. దేవుని యొక్క చిత్తానుసారంగా లేకపోతే దేవుని యొక్క మాటలు మనలో లేవో అక్కడ కృప ఏమవుతుంది? వ్యర్థపరచబడుతుంది. అదే రకంగానే దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రవర్తన మనలో కనిపించదో అక్కడ దేవుని కృప ఏమవుతుంది? వ్యర్థపరచబడుతుంది. ఇది వ్యక్తిగతంగా చూసుకోవచ్చు, కానీ కుటుంబంగా, సంఘముగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ప్రాముఖ్యంగా ఎన్ని ఉన్నాయి. సంఘములో మనం దేవుని కృప ఇక్కడ ధ్యానించుకునే స్థలం ఇది, మనోహర స్థలం ఇది. ఈ స్థలమును చూస్తే భయం లేదు, ఈ స్థలమును చూస్తే గౌరవం లేదు, ఈ స్థలమును చూస్తే మనకి ఏమాత్రం కూడా అక్కడ ఒక రకంగా మనం ఏదో మన ఇంటికి వచ్చిపోయినట్లుగా మనం ఉంటాం. నేను విన్న ప్రకారంగా ఒక సంఘంలో ఒక దైవ సేవకుడు 10 గంటలు అయిందంటే తర్వాత గేటు తాళాలేసేస్తాడు. నేను విన్నాను, ఒక సాక్ష్యం కూడా నేను విన్నాను, సహోదరు సాక్ష్యం. 10 గంటలైతే గేటు తాళాలు వేసేస్తాడు. ఇంకెవరిని కూడా రాని, వస్తారా లేకపోతే పొద్దా ఉంటారు. నువ్వు అలుగు తిట్టుకో, ఏమన్నా చేసుకో, బయట చాలామందికి చెప్పుకో, ఏమన్నా చేసుకో, నేను చేసేది ఇంతే అంటాడు. అటువంటి కండిషన్లో ఒకరు మనం కానీ పెట్టుకుంటే ఒకరమైనా రాగలమా? ఒకరమైనా కూర్చోగలమా? మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని స్థలం, ఇది మనోహరమైన స్థలం. ఈ మనోహరమైన స్థలంలో దేవుని యొక్క కృప ఉంది. ఆ కృపను ధ్యానించుకుని ఆ కృప ద్వారా మనం రక్షించబడినాం. ఆ కృప ద్వారానే మనం పరలోక రాజ్యానికి ఎత్తబడబోతున్నామని ఆ ఒక నిరీక్షణ కలిగి ఉన్నామని ఇందాక మనం ఆరాధన వర్తమానంలో విన్నాం. ఆ రకంగా మనం ఈ కృపకు ఇంత ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే మనం ఎట్లా ఎత్తబడతాం? మన కృపకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోతే మనము మన ద్వారా కృప ఎట్లా పని చేయడానికి ఇష్టపడుతుంది? ఒక అంకుల్ దైవ సేవకుడు ఇలాగా చెప్తూ వచ్చినాడు. ఏంటంటే అంకుల్ దేవుడు ఒక్కడే కదా. మరి ఒక అబ్బాయి అడిగిన డౌట్ని బట్టి అతను అంకుల్ చెప్తూ వచ్చినాడు. అంకుల్ దేవుడు ఒకడే కదా, మరి ఆయన నీతిమంతుడు కదా అంటారు కదా, మరి నీతిమంతుడిగా ఉండే ఆయన నన్ను ఎందుకు శిక్షించకుండా కృప ద్వారా రక్షించినాడు అని చెప్పి అంటున్నా, నాకు అర్థం కాలేదు, క్లారిటీగా చెప్పండి అని యవనస్తుడు వెళ్ళి అడిగినప్పుడు ఆ యవనస్తుడికి అర్థమయ్యేటట్టుగా ఆ అంకుల్స్ ఇలా చెప్తూ వచ్చినాడు. అయ్యా, దేవుడు ఒక్కడే, ఆయనలో మూడు గుణాలు ఉన్నాయి: నీతిమంతుడు, కృప కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఇక్కడ ఈ 3 గుణాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చినాయి. అయ్యో, భూమి మీద ఉన్న జనాలు, ఇంక మనం సృష్టించే మన ద్వారా మన చేతి ద్వారా సృష్టించుకున్న జనాలు ఈ రకంగా నాశనమైనారు, పాపంలో వెళ్ళిపోయినారు, ఇంక వాళ్ళని విడిపించడానికి ఏమాత్రం ఇది లేదు అని ఈ 3 గుణాలు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అక్కడ నీతిని వెళ్తావా అంటే, నేను వెళ్ళానంటే అందరిని చంపేస్తాను, ఎందుకంటే నాకు నీతి ఇంపార్టెంట్, నేను అందుకని ఎవరిని కూడా నేను ఉంచను అని. పోనీ పరిశుద్ధత వెళ్తుందా అంటే, పరిశుద్ధత నువ్వు వెళ్తావా అంటే, పరిశుద్ధత నేను వెళ్ళలేను, ఎందుకంటే అక్కడ ఎవరు కూడా పరిశుద్ధంగా లేరు, అందుకే నేను వెళ్ళను అని చెప్పి పరిశుద్ధత అన్నదంట. అప్పుడు కృప అన్నదంట, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఈ యొక్క కృప అనుగ్రహించడం అంటే వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు కాబట్టి కృపని అనుగ్రహించి ఈ కృప అని ఆయన ఈ లోకానికి దిగి అందరి పాపముల కొరకు నేను చనిపోతానని డిసైడ్ చేసి ఆ రకంగానే కృప అనేది నీకు అనుగ్రహించబడిందయ్యా, ఆ రకంగానే నువ్వు రక్షించబడ్డావు, ఆ రకంగానే అంటే ప్రభులో ఉన్న 3 గుణ లక్షణాలు, ఆ 3 గుణ లక్షణాలలో ఉన్న ఒక గుణమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. ఒకవేళ నీతి గుణము కానీ నీ దగ్గర కానీ వచ్చుంటే నువ్వు బ్రతుకుండేవాడు కాదు, పరిశుద్ధత నీ దగ్గరికి రానే లేదు అసలు, ఎందుకంటే నీ దగ్గర రావడానికి ఏమాత్రం కూడా అవకాశమే లేదు. ఇప్పుడు కృప వచ్చింది కాబట్టి నీలోకి నీతి వచ్చింది, నీలోకి ఏమొచ్చింది? పరిశుద్ధత కూడా వచ్చింది. అందుకే నువ్వు ఈ విధంగా రక్షించబడ్డావు, ఈ రకంగానే నువ్వు మార్చబడ్డావు అని చెప్పి ఒక వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారంగా ఆ ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపయు సత్యమును సంపూర్ణమయ్యి, చూడండి మాట ఏముంది తెలుగులో, మొదటి యోహాను రాసిన పత్రిక సువార్త చూడండి, ఈ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసినాడు. కానీ నివాసము చేసిన ఈ యొక్క కృప ఏ రకంగా ఈ లోకంలో జీవించిందంటే అనుదినము అనుక్షణము యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా ఆ కృప చెప్పినట్లుగానే జీవిస్తూ వచ్చినాడు. ఎక్కడ కూడా ఆయన సొంత ప్రయత్నం కానీ సొంత విధానం కానీ ఎక్కడ కూడా చేయలే.
పైనుంచి ఆర్డర్స్ తీసుకునేవాడు, దాని ప్రకారంగా జరిగించేవాడు. ఈరోజు అయ్యా నువ్వు పలానా మనిషిని ప్రాణంతో లేవనెత్తాలి అంటే అక్కడికి వెళ్ళి ఆ మనిషిని ప్రాణంతో లేవనెత్తేవాడు. ఈరోజు అయ్యా నువ్వు ఒక విధంగా ఎన్నో సంవత్సరాల తరబడి వ్యాధి కలిగిన ఒక అతన్ని నువ్వు బాగు చేయాలని చెప్పి పైనుంచి ఆర్డర్ వస్తే అక్కడికి వెళ్ళి ఆ ఒక సంవత్సరం కలిగిన వ్యాధి కలిగిన మనిషిని బాగు చేస్తూ వచ్చినాడు. అట్లా ఆ కృపకు ఆయన కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా లోబడుతూ వచ్చినాడు. ఆయనకు కూడా ఆయనలో కూడా కృప ఏం చేస్తూ వచ్చింది, సంపూర్ణమయ్యి ఈ లోకంలో అనేకులు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినడానికి కూడా ఆ కృపకు ఆయన యేసుక్రీస్తు వారు కూడా లోబడుతూ వచ్చినాడు. కానీ మనము ఎంతవరకు లోబడుతున్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఎన్నిసార్లు ఈ కృప వ్యర్థమైందో, ఎన్నిసార్లు ఈ కృప మనం నష్టపరుచుకున్నాం. ఈ కృప పని చేయాలని చెప్పి మనల్ని ప్రేరేపిస్తుంది, కానీ ఏదో ఒక రకమైన శత్రువు ఏం చేస్తాడంటే అడ్డు తీసుకొస్తాడు. అది వ్యక్తిగతమా, లేకపోతే కుటుంబమా, లేకపోతే పిల్లలా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే ప్రమోషన్సా, లేకపోతే ఇంకా ఏదైనా సరే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, అక్కడ ఏదో ఒక రకంగా అడ్డు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కృపను మనం అణిచివేస్తాం, ఈ కృపను మనము విసర్జిస్తాం, ఈ కృపలో ఉన్న శక్తిని మనము ఆ బలాన్ని మనం పని చేయకుండా మనం ఏం చేస్తాం, ఆపివేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ కృప పని చేయకుండా ఆగిపోతుంది. అప్పుడు పని చేయకుండా ఆగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కృపను మనము వ్యర్థపరచుకుంటున్నాం. అది వ్యర్థపరచుకునే క్రమం ప్రకారం చూసుకుంటే అక్కడ దేవుని కార్యం అనేది జరగకుండా ఆపివేయబడుతుంది. మన ద్వారా ఎవరైతే ప్రభు కృప జరగనీయకుండా ఆపివేయబడుతున్నారో ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తం అన్నిటినీ కూడా అక్కడ ఏం చేయబడుతుంది, పక్కన పెట్టేస్తున్నాం మనం. ఎవరి కోసము, కుటుంబంలో ఉన్న పిల్లల కోసము, లేకపోతే కుటుంబం కోసమో, బంధువుల కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో, లేకపోతే ప్రమోషన్స్ కోసమో, లేకపోతే దేనికోసమో అది మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నేను పోయినసారి ఈ రకంగా మీరు నన్ను ప్రేరేపిస్తూ వచ్చినారు, కానీ ఆ ప్రేరేపణ నేనేం చేస్తూ వచ్చినంటే ఆపివేస్తూ వచ్చినాను. ఇది నా యొక్క పొరపాటే ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి. ఆ రకంగా పరీక్ష చేసుకున్నట్లయితే పౌలు గారు చెప్పినట్టుగా సాక్ష్యము మనం కూడా చెప్పగలం. ఆ కృప నాలో ఏమాత్రం కూడా నిష్ఫలము కాలేదు అనే ఒక గొప్ప సాక్ష్యము మనం కూడా చెప్పగలం. ఆ రకమైన పరిశుద్ధతలోకి మనం రావాలి. ఆ రకంగా కృపను మనం ఎప్పుడైతే మనం పని చేయనిస్తామో, మనలో మన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క సపోర్ట్తో మనం ఎప్పుడైతే కృపను పని చేయనిస్తామో, మన జీవితంలో కావాలంటే పరీక్షించుకోండి. ఇంకెప్పుడు ప్రభు దగ్గర మనం క్షమాపణ అనేది అడగం. ఏ విషయంలో కూడా క్షమాపణ అడిగే విధానంలోకి మనం వెళ్ళం. అదే పరిశుద్ధతకు పైన పరిశుద్ధత మనం సంపాదించుకునేది. ఈ కృపని పని చేయకుండా మనం ఎప్పుడైతే ఆపివేస్తామో అప్పుడే మనం ఏమవుతామంటే క్షమాపణ కోరే విధానంలోకి వెళ్ళిపోతాం. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను ఆ పొరపాటు చేసిన, ప్రభా నేను ఈ పొరపాటు చేసిన, ప్రభా నేను ఆ తప్పు చేసిన, ప్రభా నేను ఈ తప్పు చేసిన, ప్రభా నేను శత్రువు నన్ను వంచింది, శత్రువు నన్ను ఇబ్బంది పెట్టింది. ఇదే ఒక విధానంలోకి మనం ఏం చేస్తాం, ప్రతిసారి క్షమాపణ. ఎన్నిసార్లు అదే కృప, ఆ కృప మనలో పని చేయడానికి మనం అవకాశం ఇస్తే మనం క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. పౌలు గారు కూడా ఎక్కడ ప్రభు దగ్గర రక్షించబడిన తర్వాత క్షమాపణ చెప్పినట్లేదే. దానియేలు గారి జీవితం కూడా ప్రభు దగ్గర జీవించిన విధానంలో, ఆ కృప పనిచేసిన విధానంలో క్షమాపణ చెప్పినట్లేదే. అంటే పొరపాటు చేసి క్షమాపణ చెప్పినట్లేదు. అట్లా మనము కూడా ఆ కృపకు మనం లోబడి ఆ కృప ద్వారా మనం జీవించే జీవితం ద్వారా ఆ జీవించేటప్పుడు ఆ జీవితము ఎంతో పరిశుద్ధమైనదిగా, ఎంతో ఇంకా చెప్పాలంటే కృప వెంబడి కృప. అంటే ఇప్పుడు ఒక అర్హత అనేది మనం సంపాదించుకున్నాం. నెక్స్ట్ కృప, ఇప్పుడు సముద్రము అలలు ఒక దగ్గర పుట్టి ఒకసారి వచ్చిపోతాయి, వెంటనే ఇంకొక అల వస్తుంది, వెంటనే ఇంకొక అల వస్తుంది. అట్లనే ఒకసారి మనకు కృప వచ్చి ఒక పని జరిగించుకున్న తర్వాత వెంటనే ఇంకొక కృప రెడీగా ఉంటుంది. ఆ కృప వచ్చి ఆ రకమైన పనిని జరిగించుకున్న తర్వాత ఇంకొక కృప రెడీగా ఉంటుంది. ఇట్లా కృప వెంబడి కృప మనం సంపాదించుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఎక్కడ కూడా పొరపాట్లే చేయము. ఎక్కడ కూడా మన పరిశుద్ధతకి డోకానే ఉండదు, మన నీతి కలిగిన జీవితానికి డోకానే ఉండదు. అసలు మనం ప్రభు దగ్గర మన ప్రభువులోకి మనం కలిసిపోతాం. ఆయనలోకి మనం ఐక్యమైపోయి మమేకమైపోయి ఆయన ఆలోచన ఏందో, ఆయన విధానం ఏందో మనకు ఆటోమేటిక్గా మనకు ఏమైపోతుంది, అర్థమైపోతుంది. అటువంటి స్థాయిలోకి మనం రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ కృపకు మనం లోబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది కాకుండా నాకు ఉద్యోగం వచ్చింది,
దేవుడు కృప వల్లనే ఉద్యోగం వచ్చింది, నాకు అది బాగైంది, నాకు ఇది జరిగింది, ఆ మంచి జరిగింది. ఒకవేళ ఉండొచ్చు, నో ప్రాబ్లం, అది కూడా దేవుని కృప వల్లనే ఉండొచ్చేమో. కానీ అక్కడ ఏదైతే నీ జీవితంలో మన జీవితంలో మనకు జరిగిందో, అది ఏదైతే మంచి జరిగిందో, ఆ మంచి కార్యాన్ని బట్టి అక్కడ ఏదో దేవుని పని ఆగింది. ఏం పని ఆగింది, ఏ పని నేను చేయాల్సి ఉంది, ఇక్కడ దేవుని కొరకు నేను ఏ ఒక్క విధానంలో నేను ఉండాలి, ఏ రకంగా నేను ఆలోచన చేయాలనేది మనం ఆలోచించుకొని ఆ రకంగా మనం జీవించగలిగితే ఆ కృప ఇంకా మరింతగా విస్తరిస్తుంది. ఆ మరింతగా విస్తరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. అక్కడ చూడండి, ఇంకొక మాట చూసుకుందాం రండి. ఇక్కడ ఈ కృపను మనం ఏం చేస్తామంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 1:14 చూద్దాం రండి. తిమోతికి రాస్తూ చూడండి, అధికముగా తిమోతికి రాస్తూ చెప్తున్నాడు 1:14 కదమ్మా. అత్యధికముగా విస్తరించను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ కృప విస్తరించబడాలి అనేది ఆయన ఇష్టం. కానీ మనం ఈ కృపను కనీసం మనకి ఇవ్వబడిన కొంచెం కృపనైనా మనము ఆ ఒక కృపకు ఈ కృప నాకు అనుగ్రహించబడింది, ఈ కృప నాలో ఏదో చేయబోతుంది, ఆ కృపకు నేను లోబడి ఉండాలని చెప్పి మన ఆలోచన ప్రకారంగా మన డిసిషన్ తీసుకుని, అంటే మన సొంత డిసిషన్ కాకుండా, ప్రభా మనము ఎప్పటికైనా సరే డిసిషన్ ఎలా తీసుకోవాలంటే మనము ఒక రకమైన డిసిషన్ తీసేసుకొని ఇది నీ చిత్తమై ఉంటే నువ్వు చెయ్యి ప్రభా అని అడిగేది కాదు. ఆ రకంగా మనము చేస్తామంటే అది కృపకు మనం లోబడినట్లు కాదు. ఆ కృప మనలో పని చేయకుండా ఆగిపోతుంది. అలా కాదు, మనం డిసిషన్ అనేది మన చేతుల్లో ఏమీ కూడా తీసుకోకూడదు. ప్రభా నాకు ఏమీ తెలీదు, మీరు ఏదో మీ కృప నాకు అనుగ్రహించినారో, కృప ద్వారా మీరు నాకు చేయండి, నా ద్వారా ఆ కృపను ఖచ్చితంగా మీరు నెరవేర్చుకోండి అని చెప్పి మనం ఎప్పుడైతే రోమా 12:1 ప్రకారంగా మనము అప్పగించుకుంటామో అక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఆ కృపకి బలం వస్తుంది. ఆ కృప మనలో కార్యం జరిగించి ఆ కృప ఏమవుతుందంటే విస్తరించబడుతుంది. ఈరోజు క్రైస్తవ్యము చుట్టుపక్కల, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం క్రైస్తవులము అని తెలిసే విషయంలో కూడా కొంచెం పొరపాటుగా అటు ఇటుగా ఉన్నారు. అంటే వీళ్ళు క్రైస్తవులేనా కాదా అంటే జీవితం కనిపించట్లే. ఒకప్పుడు పాత రోజుల్లో నేను చిన్నప్పుడు అనే విధానంలో చూసినప్పుడైతే ఒక ఇల్లు కానీ ఒక సహోదరిని కానీ లేకపోతే ఒక సహోదరుని కానీ చూసినప్పుడే చెప్పేయచ్చు, ఎస్ వీళ్ళు క్రైస్తవులు అని. కానీ ఈరోజు మనం అలా ఉన్నామంటే అలా ఉండే విధానంగా చూసే విధానంలోనే మనకేమవుతుంది, మార్పు కనిపిస్తుంది. అలా వీరు క్రైస్తవులు కాదేమో లేదు. అంటే మన ఉద్దేశాలు అలా లేవు, మన ఆలోచనలు అలా లేవు, మన మాటలు అలా లేవు, మన ప్రవర్తన అలా లేవు, మన జీవితం అలా లేదు. దానికి ఏంటి కారణము అనంటే మనకు అనుగ్రహించబడిన కృపను, ఆ కృపలో ఉన్న శక్తిని బలాన్ని మనం ఏం చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఆ శక్తిని బలాన్ని మనం పొందుకోవట్లేదు. కానీ మన ఒక ధ్యాస, మనకు ఉద్దేశం అంతా కూడా ఎలాగుందంటే యోనా పలికినట్లుగా వ్యర్థమైన వాటి మీద మనం ఏం చేస్తున్నాం, మన జీవితం అంతా కూడా వాటి మీదకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కృప పని చేయకుండా ఆగిపోతుంది, ఆ కృప విసర్జించబడుతుంది. మరి అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం శిక్షార్హులం కామా? ఖచ్చితంగా శిక్షార్హులమే. ఎందుకంటే ఎన్ని విధాలుగా కృపను మనము వ్యర్థపరుచుకుంటూ వెళ్ళామో అది కూడా లెక్కేమో. ప్రభు దాన్ని కూడా అడుగుతాడేమో, నేను ఈ రోజున పలానా సమయాన్ని నీకు ఈ రకమైన కృపను అనుగ్రహించాను, ఆ కృపను నువ్వు పని చేయకుండా ఈ సమయాన్ని నువ్వు దీనికోసం నువ్వు ఆపివేశావు, ఆ కృపలో ఉన్న బలాన్ని శక్తి విస్తరించాలని నేనెంతో ఎదురు చూస్తూ వచ్చినాను. ఒకవేళ నువ్వు ఆ రకంగా లేవు, నీ జీవితం ఆ రకంగా లేదు ఆ సమయంలో అని చెప్పి ఒకవేళ ప్రభు ఒక న్యాయ తీర్పున నన్ను ప్రశ్నిస్తే ఏం చేస్తాం? అక్కడ ప్రశ్నించేటప్పుడు మనం ఏమీ చెప్పలేం. ఎందుకంటే అక్కడ ప్రతిదీ కూడా సాక్ష్యాధారంగా కరెక్ట్గా మనకి ఇవ్వబడిన ప్రతిదానికి కూడా సాక్ష్యం అనేది కరెక్ట్గా అక్కడ ఉంటుంది. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అక్కడ కొంతమంది ప్రజలకి చెప్పేటప్పుడు ఏమంటాడంటే ఈ యొక్క ప్రజలకి ఆ ఒక సొలొమోను కాలంలో వచ్చిన ఆ స్త్రీ పేరు షెబా దేశపు స్త్రీ లేచి సాక్ష్యం ఇస్తుంది అంటాడు. అంటే దాని అర్థమైందంటే మీరు చేసే తప్పుకి బయట ఉన్న ఆ యొక్క సొలొమోను కాలంలో ఉన్న స్త్రీ
ఆమె లేచి వచ్చి సాక్ష్యం చెప్తుంది అని అంటది. అంటే అక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ కృపను మనం విసర్జిస్తున్నామో, అక్కడ కృపను మనం పోగొట్టుకుంటున్నామో, మన పితరులైన వారు, ఒకవేళ బక్సింగ్ అంకుల్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా మనకు తెలిసిన పితరులైన వారు, ప్రభు అందు నిద్రించిన వారు, తిమోతి అంకుల్ కావచ్చు, ఇంకెవరైనా వారు, వాళ్ళు లేచి సాక్ష్యం చెప్తారేమో, అవును ప్రభు వీడు సక్రంగా పనిచేయలేదు శాంసన్ అనేవాడు. మరి వాళ్ళు సాక్ష్యం చెప్తే అప్పుడు మనం ఎంత శిక్షకి మనము పాత్రలమై ఉంటాం. ఇంకొక మాట మనం చదువుకుందాం రండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి ఒకసారి. ఇది చాలా భయంకరమైన మాట. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం చదువు. సూచించబడిన వారు. చూడండి ఇక్కడ ఎంత భయంకరమైన మాట. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులైన మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. కృపను దుర్వినియోగపరచడం అంటే దేవుని ఇష్టం ఒక రకంగా ఉంటే, ఒకవేళ ఆ కృపను పొందుకున్న మనము, ఆ కృపను ఒకవేళ గుర్తించిన మనము, దేవుని ఇష్టము అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అంటే ఇది ఎవరినో ఉద్దేశించి నేను చెప్పట్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన మంచిగా ఒక మెసేజ్ అనేది బాగా ఇచ్చినాడు. బాగా ఇచ్చిన తర్వాత అంతెందుకు, జరిగిన సంఘటనే చెప్తా చూడండి, మీకు బాగుంటుంది. నా జీవితంలో జరిగిన సంఘటనే చెప్తాను. నేను చెన్నైలో ఒక సంఘానికి వెళ్ళిన. ఆ అంకుల్ పేరు కూడా చెప్తా, కావాలంటే ఏనండి. పేరు వద్దులేండి, భయం వేస్తుంది. ఒక తప్పిదేరి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో, క్షమించండి, పేరు వద్దులే. ఒక అంకుల్ ఉన్నాడు. మెసేజ్ మాత్రం సూపర్, చాలా బాగా చెప్పాడు. ఆ మెసేజ్ ఎంత బాగా చెప్పాడు అంత బాగా చెప్పాడు. నాకు ప్రభు కూడా ఆ వాక్యం పట్ల బాగా మాట్లాడుతూ వచ్చినాడు, బాగానే ఉన్నది. నేరుగా అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి, శాంసన్ ఎట్లా మెసేజ్ అని అన్నాడు. అంటే నాకు అర్థం కాదు. అంటే అంకుల్ ఏంది అంకుల్ అంటే, ఎట్లా ఉంది నా మెసేజ్, బాగుందా అని అన్నాడు. అదేంది అంకుల్ ఆ మాట అంటారు అంటే, నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యాను కదా. అక్కడ ఏమైంది, అక్కడ కృప దుర్వినియోగపడింది. అసలు మెసేజ్ నీ సొంతదైతే, నువ్వు సొంతంగా మాట్లాడింది అయితే నువ్వు అడగొచ్చు, అండ్ మెసేజ్ నాది ఎట్లుందయా అని. నువ్వు నిలబడింది ఇక్కడ పులిపీఠం అనేది, పులి మీద నిలబడ్డావు, పులిపీఠం మీద నిలబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకొని ఆ రకంగా నువ్వు చెప్పబడిన మాటలు అయితే ఉన్నాయో ఆ ప్రకారంగా ఎంతోమంది విశ్వాసులు ఆ వాక్యమును స్వీకరించి వాళ్ళని పరీక్ష చేసుకొని సిద్ధపడి ఉంటారు. సిద్ధపడిన విధానము ఇక్కడికి ఏమవుతుందంటే, అక్కడ వెళ్ళి నా మెసేజ్ ఎట్లా ఉంది అని అడిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కృప ఏమవుతుందంటే దుర్వినియోగము చెందుతుంది. అక్కడ క్రెడిట్ ఎవరికి పోతుంది, ఆ చెప్పిన అతనికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుంది, కృప ఏమవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ రకంగా మనం చేయకూడదు. ఎప్పటికైనా సరే, ఏ రకంగానే సరే, ఒకవేళ అదే దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి, ఏనాయనా ప్రభు నీతో బాగా మాట్లాడా, నువ్వేదో చాలా ఏడుస్తున్నావు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నావు, ఇట్లా నీతో బాగా మాట్లాడినట్టున్నాడు ప్రభు అని చెప్పి ఒక 4 మాటలు నన్ను ఓదార్చిన మాట కానీ చెప్పున్నట్లయితే అది నాకెంతో సంతోషం ఇచ్చిండేది. క్రెడిట్ మొత్తం దేవుడికి వెళ్ళిపోయాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అది ఒకవేళ ఆయన మెసేజ్ చెప్పిన విధానంలో, ఆయన మెసెంజర్గా ఉండే విధానంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మందిరంలో చేసే పనిని బట్టి, లేదా కుటుంబంలో చేసే కుటుంబాన్ని నడిపించే విధానంలో బట్టి క్రెడిట్ మొత్తము కుటుంబాన్ని కట్టుకునే విధానంలో కూడా క్రెడిట్ అంతా కూడా తల్లిదండ్రులను వాళ్ళకి పోకూడదు, దేవుడికి వెళ్ళాలి. ఎందుకంటే కృప ద్వారా కట్టబడుతున్న ఒక కుటుంబము ఆ కృప పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. అరే మందిరంలో ఉంచి బయటికి వెళ్ళొద్దురా, మందిరంలోనే కూర్చోరా అని మనం ఎప్పుడైతే చెప్తామో పిల్లలకి, అది దేవుని యొక్క కృపను బట్టి మనం చెప్పేది. వాడు మందిరంలోంచి బయటికి వెళ్ళినాడు అనుకో సపోజ్, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, కృప తృణీకరించబడుతుంది, విసర్జించబడుతుంది, తోసివేయబడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అదే ఆ రకంగానే క్రెడిట్ మొత్తం మనకి ఏంటంటే మనుషులకి పోకూడదు. ప్రతి క్రెడిట్ కూడా క్రెడిట్ అంతా కూడా దేవునికి రావాలి.
ఆ దేవునికి వచ్చే విధానంలో ఉండేటప్పుడు ఏమవుతుంటే కృప దుర్వినియోగం చెందకుండా ఆపివేయబడుతుంది. ఒకవేళ ఆ కృప మనలో పనిచేసేటప్పుడు లాస్ట్గా మనం వెళ్ళిపోయి ఆ క్రెడిట్ మొత్తం నాకు రావాలా, నన్ను అందరూ గుర్తించాలా అనే విధానంలో గుర్తింపులోకి మనం వెళ్ళిపోతే ఆ కృప ఏమైపోతుందంటే అక్కడ దుర్వినియోగం చేయబడుతుంది. ఆ దుర్వినియోగం చేయబడటం ద్వారా మనం ఏమవుతున్నామంటే క్రీస్తునే మనం ఏం చేస్తున్నాం, విసర్జిస్తున్నామని యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడుతున్న మాట. ఎంత భయంకరమైన మాట! దయచేసి ఇటువంటి స్థితిలోకి మనం పోకూడదు. ఇటువంటి స్థితిలోకి మనము అటువంటి విధానంలోకి వెళ్ళకూడదు. ఏదైనా సరే ఈరోజు మనం అంటున్నాం, చాలామంది సంతోషమే, అంతా దేవుడి కృపనయ్యా నాదేమీ లేదు, దేవుని దయనయ్యా నాదేమీ లేదు, బాగానే ఉంది. బట్ అంతా దేవుని కృపే, ఓకే, అంతా దేవుని దయే, ఓకే. ఆ కృపను పొందుకున్న మనము దాంట్లో ఉన్న శక్తిని విస్తరింప చేసి ఉన్నామా లేదా? ఆ కృప మనలో నిష్ఫలము కాకుండా ఉందా లేదా? ఆ కృప మనలను మనం కట్టుకునే విధానంలో తోడ్పడుతుంది కదా, మనం కట్టుకున్నామా లేదా? ఆ కృప మోషే కాలంలో అనేక మందిని తీసుకొస్తూ వచ్చింది కదా, నడిపిస్తూ వచ్చింది కదా, మనము ఒకరినైనా నడిపించినామా లేదా? ఆ కృప మనలో ఎంతవరకు పని చేసింది అనేది మనకు మాత్రమే తెలుసు, ఎదుటోళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎదుటోళ్ళకి ఏలు చూపించే అధికారం దేవుడు మనకి ఇలా. అందుకే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రకంగానే ఈ రకంగా కృపకు మనం లోబడితే, మనం కట్టబడితే, లేకపోతే మనం అనేకుల్ని మన జీవితం ద్వారా మన యొక్క కృప కలిగిన జీవితం ద్వారా ఆకర్షించబడిన జీవితం జీవిస్తే, అనేక మంది వస్తే ఏం జరుగుతుంది చూద్దాం రండి. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 2వ అధ్యాయం 3వ వాక్యం చదవమ్మా. చూడండి ఏమంటాడు, ఎంత మంచి మాట కదా. చూడండి ఏమంటున్నాడంటే, నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా, అంటే ఎవరి వలన అంటే మనందరి వలన దేవునికి ఏం చేయాలంటే సంతోషము మాత్రమే రావాలి తప్ప దుఃఖము రాకూడదు. మనందరి ద్వారా ఆయన సంతోషం కలగాలి. ఆ సంతోషం కలిగే విధానంలోకే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనను సంతోషపరిచే విధానంలోకే నన్ను ఎన్నుకున్నాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఆ సంతోషంతో రావాలా. అంటే ఆయన పైనుంచి దిగి ఇక్కడ ప్రభు రాకడ సమీపం ఉంది కాబట్టి ఆయన వచ్చేటప్పుడు భూమిలోకి దిగేటప్పుడు ఈ భూమి మీద ఒకవేళ శాంసన్ అనేవాడు దేవుని కృపను విసర్జించుకొని యేసుక్రీస్తు వారిని విసర్జించి పక్కన పెట్టి కృపను దుర్వినియోగం చేసుకొని ఆ రకంగా శాంసన్ అనేవాడు చేయి విడవబడితే అక్కడ ఏం జరుగుతుంది? ఆయనకి దుఃఖం కలుగుతుంది. అయ్యో వీడిని విడిచిపెడుతున్నామే, ఇప్పుడు ఎంతగా పని చేసినాడు, కాకపోతే లాస్ట్కి ఏమైనాడు? శత్రువు చేత శత్రువుకు లోబడి కృపను వ్యర్థపరచుకొని కృపను తన జీవితంలో ఫలింప చేయకుండా, ఆ ఒక బలాన్ని శక్తిని విస్తరింప చేయకుండా ఆపివేసుకొని ఈరోజు విడవబడినాడే అని అక్కడ కొంచెం దుఃఖం కలుగుతుంది. తర్వాత మాట చూడండి, ఎంత మంచి మాట. తర్వాత ఏమంటున్నాడు? ఈ సంతోషము మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని. చూడండి, ఆయన సంతోషము మనందరి సంతోషమేనంట. అప్పుడు ఆయన ఆనందింపబడితే మనకు ఆనందం, ఆయన సంతోషింపబడితే మనకు సంతోషం. ఆయనను మనము ఎక్కువగా మహిమపరిస్తే, ఆయనను ఎక్కువగా మనం ఘనపరిస్తే, ఆయనను మనం ఎక్కువగా ఆరాధిస్తే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే, ఆయన ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తే, ఆయన విధానంలో మనం కానీ ఉంటే అంతా కూడా క్షేమము ఎవరికి అంటే మనకే. ఆయనకి ఏమీ లేదు. కాకపోతే ఒక నియమాన్ని పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక పద్ధతిని పెట్టాడు, ఒక ఆలోచనను పెట్టాడు, ఒక హద్దును పెట్టాడు. ఈ హద్దుని, నియమాన్ని, క్రమాన్ని, ఆలోచనని, చిత్తాన్ని, ప్రణాళికని మనం ఏం చేస్తున్నాం? దూరపరచుకుంటున్నాం. దేనికోసము? ఈ లోకములో ఉన్న తుచ్చమైన వాటి కొరకు, నేత్రాశ కొరకు, శరీరాశ కొరకు, జీవపు డంబాన్ని కొరకు,
మనం ఏం చేస్తున్నాం? కృపను ఆ ఒక బలము, ఆ కృపలో ఉన్న ఆ ఒక శక్తిని, బలమును మనం ఏం చేస్తున్నాం? అక్కడ విసర్జిస్తున్నాం. ఆ కృప పని చేయకుండా ఆపివేస్తున్నాం. ఇది ఎంత ఘోరము! ఒక్కసారి పరీక్షించుకొని మనల్ని మనం సరి చేసుకుని, అయ్యో ప్రభువా, నా ద్వారా ఈ కృప ఏమైంది? నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు, ప్రభువా, నా ద్వారా కృప ఆ పలానా దిక్క ఆపివేయబడుతూ వచ్చింది. పలానా దిక్క ఈ కృప పని చేయాలని ప్రేరేపించినప్పుడు నేనే అణిచివేస్తూ వచ్చినాను కృపను. ఆ కృపలో ఉన్న బలాన్ని, శక్తిని నేను త్రోసిపించినాను. ప్రభువా, నన్ను క్షమించి మన్నించానని మనల్ని మనం క్షమాపణ కోరినట్లయితే, మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా. ఇంకో మాట ఇక్కడ రాయబడింది, ఇదే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ వాక్యం చదవమ్మా. ఆదరించుట మంచిది, లేని ఎడల చూడండి, క్షమించుట మంచిది. ఎందుకంటే వాడు మరింతగా పాపంలోకి వెళ్ళిపోకుండా దేవుడు భద్రపరుస్తున్నాడు కాబట్టి క్షమాపణ కోరమంటున్నాడు. ఒక్క మాట, ప్రభా నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా మనల్ని మనం ఒప్పుకొని, ప్రభా నేను కృపకు నేను పాత్రుని కాను, అయినప్పటికీ మీ కృప నాలో ఉంచుతూ వచ్చినారు. ఆ కృప ద్వారా అనేక గొప్ప కార్యాలు, మీ యొక్క గొప్ప ఆ కృప ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప పనులు, మీ ఆలోచన, మీ చిత్తం ఇవన్నీ జరిగించాలని మీరు ఇష్టపడుతూ వచ్చినారు. కానీ నేను ఏం చేస్తూ వచ్చానంటే విసర్జిస్తూ వచ్చినాను, పక్కన పెడుతూ వచ్చినాను. ప్రభా నన్ను క్షమించి మన్నించాలని ఒక్క క్షమాపణ, మనస్ఫూర్తిగా ఒక్క క్షమాపణ మనం కానీ అడగగలిగితే, ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, క్షమిస్తాడు. తర్వాత మనం సరిచేయబడి మనం ఆ యొక్క రొట్టెలో ద్రాక్షారసంలో చేయివేస్తే, ఆ యొక్క రొట్టెకు ద్రాక్షారసంకు మనం ఏం చేసినాం? మర్యాద ఇచ్చిన వారంగా అవుతాం. ఒకవేళ క్షమాపణ పొందకుండా, మనల్ని మనం పరీక్ష చేసుకోకుండా, మనం సరి చేసుకోకుండా ఒకవేళ దాంట్లో చేయి వేస్తే, ఆ యొక్క శరీరానికి, ఆ యొక్క రక్తానికి మనము అవమర్యాదను తీసుకొచ్చిన విధంగా మనం మారిపోతాం. ఇలా కాదు, ఇలా కాకూడదు కూడా, ఇలా చేయకూడదు కూడా. ఎందుకంటే ప్రభు శరీరమే, ప్రభు రక్తమే. ఆయన మన కోసము పొందలేని మరణాన్ని పొందుతూ వచ్చినాడు, భరించలేని శిక్షను భరించినాడు. ఆ యొక్క ఎంతగానో ఆయన తను తాను తగ్గించుకొని రిక్తుడై మన కోసం ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు, మనల్ని మనం పరీక్షించుకోవట్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరూ కూడా, మనందరం కూడా పరీక్షించబడి మనల్ని మనం పరీక్ష చేసుకొని, ఆ రకంగా మనం రొట్టెలో ద్రాక్షను చేయి వేయగలిగితే దేవుణ్ణి మనం అది గణపరిచినట్లు అవుతుంది, ఆయనను మనము మర్యాదించినట్లు అవుతుంది, మనం గౌరవించిన వారం అవుతాం. ఆ కృప మనలో పని చేయడానికి కొత్తగా మనం ఏం చేస్తున్నాం? అవకాశము, ఈ యొక్క నూతన బలాన్ని, నూతన శక్తిని పొందిన వారమై ఆ కృప మరింతగా విస్తరించడానికి, పని చేయడానికి, నిష్ఫలము కాకుండా పోవడానికి మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడి, ఇంక మీదట మనకి అనుగ్రహింపడిన ఈ కొద్ది కాలంలోనే, ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది, చాలా రోజులు లేవు. ఈ ప్రభు రాకడ సమీపంలో ఈ కొద్ది కాలంలోనైనా ఆ కృపను పనిచేయనిద్దాం. కృపలో ఉన్న బలాన్ని, శక్తిని గుర్తెరిగి దాని ప్రకారం మనం జీవిద్దాం, ఆ కృపకు లోబడదాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం బలాలు చేయవేద్దాం.